విశాఖలో విశ్వ రహస్యం. విశాఖపట్నం జిల్లాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 21 మాత్రమే. అందులోనూ 2 మాత్రమే చికిత్స అందిస్తున్నారని, మిగిలిన 19 మందిని ఇళ్లకు పంపేశామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఆశ్చర్యంగా ఉంది కదా. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. విశాఖపట్నంలో మాత్రం సుమారు 12 రోజుల పాటు ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకుండా 20 దగ్గరే ఆగిపోయింది. 3 రోజుల క్రితమే మరొక్క కొత్త కేసు నమోదైంది. ఎందుకని? విశాఖను కరోనా ఏమీ చేయలేదా? ఎలాంటి మహమ్మారి వచ్చినా విశాఖకు ఏమీ కాదా? అంత సురక్షిత నగరమా? రాజధానిగా ఇలాంటి నగరం ఉంటేనే మంచిదా? మనం ఇలా అమాయకంగా అనుకోవాలన్నదే ప్రభుత్వ ఎత్తుగడ. కానీ విశాఖ వాసులు అలా అనుకోవట్లేదు. విశాఖను అత్యంత సురక్షిత నగరంగా చూపించి రాజధానిని అమరావతి నుండి విశాఖకు మార్చేయాలన్న కుతంత్రంతోనే జిల్లాకు సంబంధించిన కరోనా వాస్తవాలను జగన్ గారు తొక్కి పెడుతున్నారని అంటున్నారు విశాఖ వాసులు. ప్రభుత్వం చెప్పేది నిజమే అయితే మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో 34 మంది, ప్రథమ ఆసుపత్రిలో 17 మంది ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని, ఆ 51 మంది ఎవరని అడుగుతున్నారు. ప్రభుత్వం చెప్పే లెక్క ప్రకారం కేవలం ఐసోలేషన్లో 2 ఉండాలి కదా అంటున్నారు. జగన్ గారు ఇటు ప్రజలని అటు కేంద్రాన్ని మోసం చేసి ఎన్నాళ్ళని నిజాన్ని కప్పిపెడతారు? మీ చర్యలు విశాఖ ప్రజలకు ఎంత ప్రమాదకరమో ఆలోచించారా? మీ స్వార్థమే మీకు ముఖ్యమా? పరిస్థితి చేయి దాటితే అదుపు చేయడం మీ వల్ల కాదు. అందుకే ప్రజలకు నిజాలు చెప్పండి. వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు.